నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. అనుభవంతో ఒక జీవిత సత్యం చెప్పననేస్తామా? జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మన నిర్ణయం. సరైన నిర్ణయం భవిష్యత్తుకు కొత్త దిశ చూపిస్తుంది. మార్పు ఈ క్షణం నుంచి ప్రారంభమవ్వాలి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2026 ఫిబ్రవరి 17 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:45 సూర్య అస్తమయం సాయంత్రం 6:15. చంద్రోదయం ఉదయం 6:30. చంద్ర అస్తమయం సాయంత్రం 6:16. తిథి అమావాస్య సాయంత్రం 5:27 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ధనిష్ట రాత్రి 9:04 వరకు. తదుపరి శతభిషం. కరణము నాగవము సాయంత్రం 5:27 వరకు. తదుపరి కిముస్తుగ్నము ఉదయం 5:17 వరకు. తదుపరి భవ. యోగము పరిగము రాత్రి 12:20 వరకు. తదుపరి శివము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:48 వరకు. యమగండం ఉదయం 9:37 నుండి 11:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:03 నుండి 9:49 వరకు. తిరిగి రాత్రి 11:14 నుండి 12:04 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:28 నుండి 6:04 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:09 నుండి 5:57 వరకు. అమృత గడియలు ఉదయం 10:39 నుండి 12:17 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 17 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య సాయంత్రం 5:27 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. పితృదోషం ఉన్నవారు అమావాస్య రోజున పితృల పేరిట దాన ధర్మాలు చేయడం, పితృకర్మలు చేయడం, పిండ ప్రదానాలు వంటివి చేయడం వల్ల పితృదోషం తొలగి సంతానాభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతుంది. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:05 వరకు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 9:05 వరకు. చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. ఉదయం 9:05 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. నక్షత్ర బలం: ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ,
హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. శతభిషం నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గంగని భూమికి తెచ్చుటకు తపస్సు చేసినది భగీరథుడు. ఈరోజు ప్రశ్న. జనక మహారాజు ఆస్థాన పురోహితుడు ఎవరు? భగీరథుడు, శతానందుడు, పరశురాముడు, గౌతముడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. మిత్రుల నుండి ఊహించని రీతిలో సహాయ సహకారాలు అందుతాయి. వృషభ రాశి. ప్రత్యర్థులను దారికి తెచ్చుకోవడంలో సఫలం చెందుతారు. మిథున రాశి. సమాజ సేవలో మీ వంతు పాత్ర పోషిస్తారు. కర్కాటక రాశి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. సింహరాశి. ప్రత్యర్థులను ఒక పద్ధతి ప్రకారం దారికి తెచ్చుకుంటారు. కన్యా రాశి. మిత్రులతో మీ మనోగతాన్ని పంచుకుంటారు. తులారాశి. కొత్త ఆలోచనలు మీకే ఆశ్చర్యం కలిగిస్తాయి. వృశ్చిక రాశి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలు సాధిస్తారు. ధనుస్సు రాశి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఒక సమాచారం ఇబ్బంది పెట్టవచ్చు. మకర రాశి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు కొంతమేరకు సాధిస్తారు. కుంభరాశి. మీ నైపుణ్యం వెలుగులోకి వచ్చి మంచి గుర్తింపు పొందుతారు. మీనరాశి. ఆప్తుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.